ఏలూరు నియోజకవర్గంలో టిడ్కో లబ్ధిదారులకు భారీ ఊరట లభించింది. 2017-18లో టిడ్కో గృహాల కోసం 1496 మంది లబ్ధిదారులు చెల్లించిన డీడీల సొమ్మును ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తిరిగి అందజేశారు. మొత్తం 6,23,29,000 రూపాయల మొత్తాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు మొండి చేయి చూపిందని విమర్శించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ ఇళ్ల స్థలాలతో పాటు గతంలో వారు కట్టిన డీడీల నగదును కూడా తిరిగి ఇచ్చామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మా కోడి లక్ష్మి అమ్మ బ్యాగ్రౌండ్ చాలా మంది వచ్చారమ్మ తల్లి, ఏమైనా చిన్న చిన్న తప్పులు క్షమించండి. షేక్ తషీనా బ్యాగం, రసం శెట్టి రజని కోటి ఆశతో మీరందరూ కూడా 2017-18లో టిడ్కో ఇళ్ళు మా అందరికి కూడా వస్తే చాలా సదుపాయాలతో అందరం కూడా సుఖంగా ఉంటామన్న ఉద్దేశంతో ఆనాటి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా చెప్పి మీ అందరి చేత కూడా డీడీలు కట్టించింది. మీరందరూ కూడా వెళ్ళారు, చూశారు. మరి 2019లో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఏదైతే మరి వాళ్ళు అడిగారో దానికి ప్రజలు భ్రమపడి మరి ఓట్లు వేశారు. ఎందుకంటే పెట్టే పులిహార కంటే పరమాన్నం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పరమాన్నం తిన్నాక ఆ పరమాన్నంలో ఏం గెలిచింది అనేది మీరు అందరూ కూడా చూసుకోవడం జరిగింది. ఆ రోజున మరి ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉంటే వచ్చిన తర్వాత ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు, టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా 2019 ఎలక్షన్ ముందు. కానీ వచ్చిన తర్వాత మీరు అనేక సార్లు మా దగ్గరికి తిరిగారు, మున్సిపల్ ఆఫీసుకి తిరిగారు, టిడ్కో ఆఫీసుకి తిరిగారు, వాళ్ళ నాయకుల దగ్గర తిరిగారు. మీకు ఒకే సమాధానం చెప్పారు. ఏంటది? మీరు ఏ ప్రభుత్వంలో కట్టారు, మీరు ఎవరికి కట్టారు, వాళ్ళు వెళ్ళి అడగండి, మాకు సంబంధం లేదు, మేము కనుక్కో మేము చెప్పం సమాధానం అన్నారు. అన్నారా లేదా? అన్నమాట వాస్తవం కాదా? మీరు తిరిగారు, నా దగ్గర చెప్పారు. మేము అన్నాం, మేము వచ్చిన తర్వాత మీరు భయపడకండి, మీరు క్యాన్సిలేషన్ కూడా సంతకం పెట్టద్దు అని చెప్పి కూడా చెప్పాను చాలా మందికి. కోటి ఆశలతో మీరందరూ కూడా